గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ విశ్వవాసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం బహుళపక్షం తిథి సప్తమి రాత్రి 7:01 తదుపరి అష్టమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 11:48 తదుపరి ఉత్తరాషాఢ వర్షం రాత్రి 8:04 నుంచి 9:43 దుర్ముహూర్తం సాయంత్రం 4:49 నుంచి 5:38 అమృత గడియలు ఉదయం 6:42 నుంచి 8:24 రావు కాలం సాయంత్రం 4:30 నుంచి 6 సూర్యోదయం ఉదయం 5:59 సూర్యాస్తమయం సాయంత్రం 6:28 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికల్లోని వార్తలను చూద్దాం. ఈనాడులోని వార్తలు చూసుకున్నట్లయితే జపాన్లో ఉద్యోగ అవకాశాలు తెలంగాణ యువతకు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 2 సంస్థలతో టామ్కామ్ ఒప్పందం రాష్ట్ర అభివృద్ధికి జపాన్లోని తెలంగాణ వాసులు ముందుకు రావాలి స్వంతూరు అభివృద్ధి చేసుకుంటే ఆ ఆనందమే వేరు జపాన్ తెలుగు సమైక్య సమావేశంలో ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. నిప్పుల్లో దూకేస్తా నీళ్లు చల్లి ఆర్పేస్తా అంటూ వార్తిచ్చారు. ఫైర్ ఫైటింగ్ రోబో కెమెరా పనితీరును పరిశీలిస్తున్న అధికారులు 2,50,236 మందికి జేఈ అడ్వాన్స్డ్ అర్హత మెయిన్లో జాతీయ స్థాయిలో 1, 15, 18 ర్యాంకులు తెలుగు రాష్ట్రాలకే తొలి 100లో 35 మనమే మే 18న అడ్వాన్స్డ్ పరీక్ష జూన్ 2న ఫలితాలు విడుదల చేయనున్నారట. ఇంటర్ ఫలితాలు 22న ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు మంగళవారం వెల్లడి కానున్నాయట. స్లాట్తో రిజిస్ట్రేషన్ రాష్ట్రమంతా అమలుకు రిజిస్ట్రేషన్ల శాఖ ప్రణాళిక పైలట్ ప్రాజెక్టులో మంచి ఫలితాలు రావడమే కారణమంటున్నారు. ఒక కార్యాలయంలో రోజుకు 48 లావాదేవీలు పూర్తి చేస్తున్నారట. ఇవి నాలోని వార్తలు. అలాగే సాక్షిలో ప్రధాన హెడ్లైన్స్ చూస్తే ర్యాంకర్లు కటప్ జేఈ మెయిన్ 2025 ఫలితాల్లో సగానికి సగం తగ్గిన టాపర్ల సంఖ్య గతేడాది 56 మందికి 100%. ఈసారి వారి సంఖ్య 24కే పరిమితమైందట. వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి 4కి చోటు 2024 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 21 మందికి 100%. పొరపాట్లు దిద్దుకున్న 100% సాధించాం సాక్షితో జేఈ మెయిన్ టాపర్ వంగల అజయ్ రెడ్డి ఐఐటీలో ఈసీలో చేరడమే లక్ష్యం సాక్షితో జేఈ మెయిన్ మహిళా టాపర్ సాయి మనోజ్ఞ వాకప్ పై దేశవ్యాప్త ఉద్యమం దారుసలాం బహిరంగ సభలో మజ్లిస్ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వాకప్ సవరణ చట్టాన్ని కేంద్రం ఉపసంహరించేదాకా పోరాటం ఆగదు రైతు చట్టాల రద్దుకు అన్నదాతలు అనుసరించిన బాటను అనుసరిస్తామని చెప్పేసి వార్తిచ్చారు. ఆ 2,000 మంది పైన చర్యలకు ఉపక్రమించారా లేకపోతే చట్టం ముందు సమానత్వం తటస్థపై రాజీ పడినట్టే కంచా గచ్చిబౌలి భూములు ఫోటో వ్యవహారంపై స్మితా సబర్వాల్ పోస్ట్ అంతకుముందు గచ్చిబౌలి పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చిన ఐఏఎస్ టీం శివంగి రాష్ట్రంలో తొలిసారి నిర్మల్లో మహిళా కమాండోస్ 45 రోజుల పాటు మహిళా కానిస్టేబుల్కు కఠోర శిక్షణ. సమ్మర్ చైల్డ్ కేర్ ఈ వేసవి వేడిమితో చిన్నాలకు వచ్చే సమస్యలేమిటో ఈ సెలవు ఎండలొచ్చి పిల్లలను కాపాడుకోవడం ఎలాగో తెలిపే కథనాన్ని ఇచ్చారు సాక్షులు. మన యువతకు జపాన్లో ఉద్యోగాలు ముఖ్యమంత్రి సమక్షంలో 2 సంస్థలతో టాప్కామ్ ఒప్పందాలు వచ్చే 2 ఏళ్లలో 500 ఉద్యోగాలకు అవకాశం రాష్ట్ర అభివృద్ధికి జపాన్లోని తెలుగువారు సహకరించాలన్న సీఎం రేవంత్ టోక్యోలో తెలుగు సమైక్య సమావేశానికి హాజరయ్యారు. ఈ నెల 22న ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్నారు ఆవర్తించారు. ఇంటర్ పరీక్షల ఫలితాలను ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఎస్ కృష్ణ ఆదిత్య తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేయనున్నారట. నవోదయాన్నిచ్చిన ఆదివారం మానవ చరిత్రలో ఆ ఆదివారం ఎన్నటికీ మరుపు రానిది ఎందుకంటే యేసుక్రీస్తు అన్ని కుట్రలను దుర్మార్గాలను దౌర్జన్యాలను అంటూ ఆవర్తించారు. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం పోలింగ్ బహిష్కరణకు విప్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు గ్రేటర్ నేతల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిలిమిటేషన్తో నగరంలో ఎక్కువ మందికి అవకాశాలు 27న ఇంటి పండగకు దండులా కదలాలి అంటూ వార్తిచ్చారు. 1,34,00,000 ఎకరాలు వానాకాలం సాగు అందులో వరి సాగు 66.80 లక్షల ఎకరాలు. ఈసారి పెరగనున్న పత్తి విస్తీర్ణం వానాకాలం సాగు ప్రణాళికను రూపొందించిన వ్యవసాయ శాఖ. ఇవి సాక్షిలోని వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే 22న ఇంటర్ ఫలితాలు తెలంగాణ యువతకు జపాన్లో ఉద్యోగ అవకాశాలు జేఈ టాపర్లలో మనోలు 4 ఉన్నారని చెప్పేసి వార్తనిచ్చారు. నిషేధిత భూములో నిర్మాణాలు నేలమట్టం ప్రభుత్వ భూములో ఆక్రమణలను తొలగించిన హైడ్రా రూపాయలు 100 కోట్ల భూమికి విముక్తి కల్పించినట్లు వెల్లడించారట.
స్వచ్ఛ భారత్ మిషన్కు 516.40 కోట్లు మంజూరు, ఆమోదం తెలిపిన మంత్రి సీతక్క. నేడు రేపు వర్షాలు. జనగామ జిల్లా నర్మెట్టలో వడగండ్ల వాన బీభత్సం, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు. తిరుమల కిటకిట, వారాంత పరీక్ష ఫలితాలు నేపథ్యంలో పెరిగిన రద్దీ. వైద్య ప్రొఫెసర్ల నియామకానికి బ్రేక్. ఆగిన 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ. తేలని అడిషనల్ డిఎంఈల పదోన్నతి. జేఏడి వద్ద 3 నెలలుగా ఫైల్ పెండింగ్. మెడికల్ కాలేజ్లో 50% పైగా ఫ్యాకల్టీ ఖాళీలున్నాయట. దేశంలో అంతర్యుద్ధులకు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నాదే బాధ్యత. మత యుద్ధాలు రేగితే సుప్రీంకోర్టు బాధ్యత వహించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు పరిధి దాటుతుంది. కోర్టే చట్టాలు చేసేట్టు అయితే పార్లమెంట్ ఎందుకు మూసేద్దాం. బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే వ్యాఖ్యలివి. అలాగే మనుషుల హబ్ మారథాన్. ప్రపంచంలోనే తొలిసారిగా చైనాలో రోబోల పరుగు పందెం ఏర్పాటు చేశారు, ఆవర్తించారు. చూసేకి అగ్గిరవ్వ మాదిరి కూతురి నిశ్చితార్థ వేడుకల్లో పుష్ప సినిమా పాటకు కేజ్రీవాల్ దంపతులు డ్యాన్స్ చేశారట. 2026 సెప్టెంబర్ నాటికి పిఎఫ్బిఆర్ ప్లాట్ రెడీ. వంట నూనె వాడకానికి 10% తగ్గిద్దామంటూ మోదీ తెలిపారట, ఆవర్తించారు. ఇవి ఆంధ్రజ్యోతిలో వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే పైసలు లేనే లేవు. రాష్ట్ర ఆర్థికం అస్తవ్యస్తం. పడిపోయిన ప్రజల కొనుగోలు శక్తి. ఢీలా పడిన తెలంగాణ. అమ్మకానికి న్యాక్ భూములు, భవనాన్ని కూడా తొలగించే యోచన. రాజీవ్ యువ వికాసం బ్యాంక్ సమ్మతిస్తేనే, లేదంటే రుణం మంజూరు డౌటే. సిబిల్ స్కోర్ ప్రతిపాదికకే బ్యాంకర్లు మొగ్గు. సబ్సిడీ పోగా మిగతా రుణం కూడా వడ్డీకి. 10 నుంచి 12% వడ్డీ ఉండే అవకాశం. బ్యాంకుల తీరు, షరతులు ఫలితంగా గతంలో లీకేజీ స్కీమ్లు తొలగింపు. బీఆర్ఎస్ హయాంలో పూర్తి సబ్సిడీ. RRR భూసేకరణ ట్రబుల్. భూభారతి ప్రైవేట్కు ఆరతి అంటూ ఆవర్తించారు. అలాగే నమస్తే తెలంగాణలో మరో కొన్ని వార్తలు చూస్తే రాత చెరిపి రోత పని. కంచగచ్చబౌలిలో ముమ్మాటికి పర్యావరణ విధ్వంసమే. అభివృద్ధి చేస్తామని నాశనం చేస్తున్న సర్కార్. అటవీ సంపదపై దాడిని ఇకనైనా ఆపేయాలి. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలి. ఆ స్థలాల్లో అడవిని పునరుద్ధరించాలి. 67 మంది విశ్రాంత సివిల్ సర్వెంట్ల బహిరంగ లేఖ. కృష్ణాలో రైతులు సంబరంలో సర్కార్. జేఈ టాపర్లో 3 మనోళ్లు. ఆదాయానికి అడ్డదారుల. మద్యం ధరలు పెంపునకు సర్కార్ కసరత్తు. 604 బ్రాండ్లను తెచ్చే యోచన. ఉపాధి నిధుల్లో గోల్మాల్. 25 కోట్లు పక్కదారి. ఎమ్లాడ రాచన్న 13.5 కోట్ల కట్టు. రాజరాజేశ్వర ఆలయం, వెమ్లవాడ మున్సిపాలిటీ మధ్య ఆస్తి పన్ను యుద్ధం. ₹6 కోట్లు అసలుకు ₹7.5 కోట్ల వడ్డీ కలిపి ₹13.5 కోట్లు చెల్లించాలని బల్దియా నోటీసులు. ఇన్నాళ్ళు ఏం చేశారని ఆలయ అధికారులు ప్రశ్నిస్తున్నారట. ఆటో డ్రైవర్ ఆత్మహత్యయత్నం. గాంధీలో చికిత్స, పరిస్థితి విషమం. ఒక్క హామీనైనా నెరవేర్చారా? ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిందేంటి? ఏడాదిన్నరలో చేసిందేంటి? టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను నిలదీసిన టీఏపీటీయూ నేతలు. గీక్ ముసాయిదీపై కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఆగ్రహం వ్యక్తం చేసిందట. ఇవి నమస్తే తెలంగాణలోని వార్తలు. ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. వీలైనంత ఎక్కువ చేపలు పట్టుకోండి. శ్రీరామ్ సాగర్ జలాశయం నుంచి మత్స్యకారులు వీలైనంత ఎక్కువ చేపలు పట్టుకోవాలని జిల్లా శాఖాధిపతి ఆంజనేయ స్వామి తెలిపారట. ఎండ పూట మెదడుకు, చల్ల పూట శరీరానికి వ్యాయామం చేయిద్దామంటూ వార్తిచ్చారు. నగర హోటళ్లలో తనిఖీలు. ₹40,000 జరిమానా విధించారట. మాదక ద్రవ్యాల కేసులో శిక్షలు పడేలా చూడాలి. అమర్నాథ్ యాత్రికుల అవస్థలు. సెలవుల్లో 3 వైద్యులు, దరఖాస్తుదారులు పడిగాపులు. ఇందూరులో రైతు మహోత్సవం. ఈ నెల 21 నుంచి 23 వరకు కార్యక్రమాలు. వ్యవసాయ అనుబంధ రంగాలతో 150 స్టాళ్లు ప్రదర్శన. మాచర్ల మండింది. అత్యధిక ఉష్ణోగ్రత 43.5 డిగ్రీల నమోదు. కమ్మిన పొగ ఆరోగ్యానికి సెగ. ఇది మేఘం కాదు, పర్యావరణానికి హాని కలిగించే పొగ అంటూ వార్తిచ్చారు. గల్ఫ్ మోసాలకు పాల్పడుతున్న ముఠాని అరెస్ట్ చేశారు. నగరంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని 80 మందికి బూర్డీ చేశారట. సన్న బియ్యంతో సహపక్తి భోజనం. లబ్ధిదారు ఇంట్లో తింటున్న రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ అని చెప్పేసి ఆవార్తిచ్చారు. కాలువలు అధ్వానం, సాగునీరు ప్రశ్నార్థకం. వేసవిలో మరమ్మతులు చేస్తే మేలంటున్నారు. భరోసా సన్నక సమావేశం నేడు. బోధన్ తానాల తనిఖీ. కోటగిరి నేటి నుంచి సార్వత్రిక పరీక్షలు. పల్లకి సేవ. చక్రన్పల్లి హాలిడే కార్నివాల్కు వేలాయే ఆవార్తిచ్చారు. రామోజీ ఫిలిం సిటీలో 24వ తేదీ నుంచి సంబరాలు. జేఈ మెయిన్స్లో మెరిసిన ఇందూరు విద్యార్థులు. 23 నుంచి సంగీత పాఠశాలకు సెలవులు. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ఒలింపిక్స్ పథకమే లక్ష్యంగా సాధన.
విష్ణు సహస్రనామ పారాయణం. నగరంలో వైష్ణవాలయంలో హిందువులపై దాడి ఏఎం పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి అధికారులతో మాట్లాడుతున్న పాలనాధికారి. అందాల పోటీలు రద్దు చేయాలి, అందాల పోటీలను రద్దు చేయాలని POW జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గోదావరి సంధ్యారాణి పేర్కొన్నారట. పిల్లలకు యోగా నేర్పించాలి, అంగన్వాడీ పిల్లలకు యోగా నేర్పించాలని ఆయుష్ ఇన్ఛార్జ్ గంగాదాస్ సూచించారట. ఎమ్మెల్సీలకు సన్మానం. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాల్లో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు అంజిరెడ్డి, మల్క కొమరయ్యలకు భాజపా ఆధ్వర్యంలో శనివారం ఆత్మీయ అభినందన సభ నిర్వహించారట. కాకతీయ ప్రపంచనం. జిల్లా కేంద్రం కాకతీయ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 12 మంది విద్యార్థులు తొలి ప్రయత్నంలోనే JEE మెయిన్స్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించారట. చేపల వల్ల చుట్టుకొని జాలరి మృతి చెందారు. బోధన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుందట. ఇవి ఈనాలోని వార్తలు. అలాగే సాక్షిలో చూసుకున్నట్లయితే ఆ ఫీలే వేరు, ప్రకృతి పానీయం గీతా కార్మికులకు జీవనాధారం ఆధారం, ఆరోగ్యానికి అండగా తాటి ఈతకాలు, తాటి మండలు, ఈత వనాలు జోరుగా విక్రయాలు. లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ ప్రక్రియ కలెక్టర్ హనుమంత్ వెల్లడించారు. కొనుగోలుపై VC ద్వారా సమీక్షించిన మంత్రులు ఉత్తమ్ సీతక్క. రేపటి నుంచి రైతు మహోత్సవం. వివిధ అంశాలపై రైతులకు అవగాహన కల్పించనున్న శాస్త్రవేత్తలు. సుమారు 150 స్టాళ్లు ఏర్పాటు. గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గల్ఫ్ క్రెడిట్ మోసం మూటా సభ్యుల అరెస్ట్. నిరుద్యోగులను మోసగించిన నిందితులు సిపి పోతరాజు సాయి చైతన్య వెల్లడించారు. అమర్నాథ్ యాత్రికుల కోసం GGHలో ప్రత్యేక కౌంటర్లు. నేటి నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లాలో ఆదివారం నుంచి నేను చిందుల ఎల్లమ్మను అనువాదం ఆవిష్కరణ. తెల్లారితే కొడుకు పెళ్లి. రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందారు. ఈ ఘటన రుద్రూరు పరిధిలో చోటు చేసుకుంది. జీతాల కోసం ఎదురుచూపులు. 800 మంది మున్సిపల్ కార్మికులకు అందని మార్చి వేతనం. జీతాల చెల్లింపుల్లో ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్న ఓ ఏజెన్సీ. ప్రతి నెల ఇదే తంతు. ఇబ్బందులు ఉద్యోగులు కార్మికులు పట్టించుకొని అధికారులు అని చెప్పేసి వార్తిచ్చారు. ఇందూరు జిల్లా క్రీడాకారులకు పుట్టినీళ్లు. ఒలింపిక్స్లో పతకాలి లక్ష్యంగా క్రీడాకారులు ఎదగాలి అంటూ అర్పణ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడారట. ఇందూరు జిల్లా క్రీడాకారులకు పుట్టినీళ్లని అంతర్జాతీయ జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించడం జిల్లాకి గర్వకారణమని నిజామాబాద్ అర్పణ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. నగరంలోని గిరిరాజ్ కళాశాలలో క్రీడా ముగింపు వార్షికోత్సవంలో పాల్గొన్నారట. త్వరలోనే కేసీఆర్ కుటుంబం జైలుకు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి తెలిపారు. గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలి అంటూ గర్భిణీలు బాలింతలు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బి తెలిపారట. మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్ష కార్యక్రమాన్ని నిర్వహించారట. విద్యార్థిని అభినందించారు. మోపాల్లో అక్రమ కేసులు పెడితే సాయించాం. రైతు మహోత్సవాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ విద్యపై ప్రచారం. JEE మెయిన్స్ ఫలితాల్లో ఇందరు విద్యార్థులు సత్తా. భూ వివాదాలు పరిష్కారానికి భూభారతి. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. అక్రమార్కులకు శిక్ష పడాలి. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూటర్ లక్ష్మీ నరసయ్య తెలిపారు. రాజ్యాంగ వ్యతిరేక VDCలను నిషేధించాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. న్యాయవాదుల సహకారం మరవలేనిది. నగరంలో ఆవర్తించారు. పాఠశాలల అభివృద్ధికి చేయూతనివ్వాలి. రివాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోవాలి. జాతీయ స్థాయి పోటీలకు తొర్లికొండ విద్యార్థులు ఎంపికయ్యారట. క్రైమ్ కార్నర్ వార్తలు చూసుకున్నట్లయితే స్విమ్మింగ్ పూల్లో యువకుడు మృతి చెందారు. మృతుడు మెదక్ జిల్లా చేగుంట వాసి అట. బిక్కునూర్ మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో ఉన్న స్విమ్మింగ్ పూల్లో మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రానికి చెందిన యువకుడు శనివారం మృతి చెందాడట. ఆటో బోల్తా విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ ఘటన ఆర్మూర్ పరిధిలో చోటు చేసుకుని అపరిశుభ్ర ఓటర్లకు జరిమానా విధించారట. జిల్లా కేంద్రంలోని పలు ఓటర్లపై మున్సిపల్ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కీచక ఉపాధ్యాయుడిపై మరో కేసు. రామారెడ్డి ఫోక్స్ కేసులో బెయిల్పై వచ్చి బాధితులను బెదిరించిన ఉపాధ్యాయుని ఏకచక్రేశ్వరుడి సన్నిధిలో గజ్జె పూజ. మహిళా దొంగను అరెస్ట్ చేశారు. మాక్లూరులో రాజంపేటలో మరొకరు చోరీలకు పాల్పడిన వ్యక్తిని శనివారం రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ పుష్పరాజ్ తెలిపారట. అపనాస్తం అందించండి. రోడ్డు ప్రమాదంలో పడకల యువకుడికి తీవ్ర గాయాలయ్యాయట. చికిత్సకు సుమారు రూపాయలు 6 లక్షల వరకు అవసరం. దాతల కోసం బాధిత కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారట. ఇవి సాక్షిలోని ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే సాటాపూర్ సంతలో పశువులకు డిమాండ్. జిల్లాతో పాటు మహారాష్ట్ర నుంచి వచ్చి గేదెలు ఎడ్ల జతలు కొనుగోలు చేస్తారట. ఎక్కువ పాలిచ్చే
ఒక్కో గేదెకు ₹1,00,000 వరకు ధర పలుకుతుందట. ప్రతి వారం 800 నుంచి 1000 పశువుల వరకు అమ్మకాలు జరుగుతాయని చెప్పేసి వార్తిచ్చారు. ₹5 కోట్ల నుంచి 8 కోట్ల వరకు వ్యాపారం అనేది జరుగుతుందట. పాడి పరిశ్రమకు ప్రాధాన్యమిస్తున్నారు రైతులు. పెరుగుతున్న పశు సంపద. బడేడు పిల్లలను బడిలో చేర్పించిన ఉపాధ్యాయులు. లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ. కలెక్టర్లకు మంత్రులు ఉత్తమ్ సీతక్క ఆదేశాలు జారీ చేశారు. వేసవి దుక్కులతో ప్రయోజనం. నిజాం సాగర్ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంపై పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. గల్ఫ్ వెళ్తున్న వారిని మోసగిస్తున్న మూటాని అరెస్ట్ చేశారు నందిపేటలో. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి సిపి సాయి చైతన్య తెలిపారు. నేటి నుంచి ఓపెన్ ఎస్ఎస్సి ఇంటర్ పరీక్షలు. ఇస్టార్ వేడుకలకు చర్చిలు సిద్ధం. పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు చేస్తున్నారట. గిరిరాజ్ కళాశాలలో 21 నుంచి రైతు మహోత్సవం 3 రోజుల పాటు కార్యక్రమం ప్రారంభించనున్న మంత్రి తుమ్మల. వివిధ రాష్ట్రాల నుంచి రానున్న రైతులు, శాస్త్రవేత్తలు, ప్రతినిధులు మైదానంలో 150 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. రైతు మహోత్సవాన్ని రైతులు తరలి రావాలి. గడు గంగాధర్ రైతు కమిషన్ సభ్యులు తెలిపారు. వేసవి దుక్కులతో ప్రయోజనం. తేమను నింపుకునే శక్తి పెరుగుతుంది. కలుపు మొక్కలను నివారించవచ్చు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. నిజాం సాగర్ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంపై పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. పాలకులు ప్రభుత్వాలు మారుతున్న ఉత్పత్తి కేంద్రం అనేది పట్టింపు శూన్యం ఉందట. జూకల్ నియోజకవర్గ ఎమ్మెల్యేలు శాసనసభలో ఉత్పత్తి కేంద్రంపై నోరు విప్పని వైనం. చేప పిల్లల ఉత్పత్తి కాక నిరాశపడుతున్న మత్స్య కార్మికులు. ప్రతిపాదనలకే పరిమితమైన నిజాం సాగర్ చేప పిల్లల ఉత్పత్తి కేంద్ర పునర్నిర్మాణం. కల్తీ కల్లు ఆరోగ్యానికి చిల్లు. బాన్స్వాడ డివిజన్లోనే 90కి పైగా బాధితులు. పట్టించుకొని ఎక్సైజ్ శాఖ అధికారులు. ఘటన జరిగినప్పుడే అధికారులు అలచల్ చేస్తున్నారట. గొర్రెల పెంపకంతో జీవనోపాధి. బతుకుదారి చూపుతున్న గొర్రెలు. గ్రామాల్లో ఆర్థికంగా బలపెడుతున్న గొర్రెల కాపర్లు. ఘనంగా వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు నిర్వహించారు జగన్పల్లిలో. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు నవీపేట్, అక్సాపూర్లో బడిబాట. అంతటా పోషణ పక్షోత్సవాలు. భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారట. పింక్ బుక్ లో ఎవరి పేర్లు రాసినా భయపడేది లేదు. ధరణి పేరుతో భూములు కొల్లగొట్టిన కేసీఆర్ కుటుంబం. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి తెలిపారట. జేఈ మెయిన్స్ లో సత్తా చాటిన నారాయణ విద్యార్థులు. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. అలాగే వార్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు నిరవధిక సమ్మె. పీజీ ఇంటిగ్రేటెడ్ పరీక్షల ఫలితాలు. రివాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల. అగ్నివీర్కు ఎంపికైన గాంధీనగర్ తాండావాసి. సమతుల్య ఆహారంతోనే తల్లి బిడ్డలు క్షేమం దర్పల్లి. హిందువులపై దాడులకు విశ్వ హిందూ పరిషత్ నిరసన. సన్నబియ్యం లబ్ధిదారులతో కలిసి భోజనం చేసిన రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్. రావుట్లలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపించేశారు సిరికొండ. సాటాపూర్ సంతలో పశువులకు డిమాండ్. గిరిరాజ్ కళాశాలలో 21 నుంచి రైతు మహోత్సవం నిర్వహించనున్నారని చెప్పేసి ఆవర్తించారు. ఇవి ఆంధ్రజ్యోతిలోని ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూసుకున్నట్లయితే అన్నదాతలు ఆగ్రహం. కొనుగోళ్లలో చాప్యం. వడ్లు కొనడం లేదంటూ రైతులు నిరసనలు చేపడుతున్నారట. మొన్న ఎత్తోడ, నిన్న బైర్పూర్ సొసైటీలకు తాళాలు. పొతంగల్ సొసైటీ ఎదుట కర్షకులు ఆందోళన. అకాల వర్షాలతో ఆందోళనలో రైతాంగం. కాంటాలు వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారట. నేడు బోధన్లో బీఆర్ఎస్ సన్నాహక సమావేశం విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే షకీల్ పిలుపునిచ్చారట. నీటి కటకట. కామారెడ్డిలో తీవ్ర నీటి ఎద్దడి. అవసరాలు తీర్చుకునేందుకు పట్టణవాసులు అవస్థలు. అధికారులు సమీక్షించినా లభించని పరిష్కారం. పోటీపడి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసిన రాజకీయ నాయకులు. కలెక్టర్ దృష్టికి కాండ్గావ్ ఇసుక వ్యవహారం. రెవెన్యూ వర్గాల్లో కలవరం. నమస్తే తెలంగాణ ఎఫెక్ట్ అంటూ వార్తిచ్చారు. డంపింగ్ యార్డ్లో మంటలు. అధిక ఉష్ణోగ్రతతో చెలరేగిన అగ్ని. 10 గంటలు శ్రమించి మంటలు ఆర్పిన ఫైర్ సిబ్బంది. తాడ్వా ఎస్ఐ సస్పెన్షన్. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఉత్తర్వులు జారీ చేసిన మల్టీజోన్ 1 ఐజీపీ అని చెప్పేసి ఆవార్తిచ్చారు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.